तेरी स्तुति और आराधना तुझसे बातें तेरी तू चाहे तू यहाँ पे ఈ సాయంకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఈ మందరి సువార్త ధ్యానాంశాలకు ఆహ్వానిస్తున్నాం. చూడండి, ఈ సమయంలో మత్తయి రాసిన సువార్త
సువార్త 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని, అతని పరిస్థితిని చూడలేక, అతను పడి ఉన్నటువంటి ఆ స్థితిని చూడలేక ఎంతగానో తన మిత్రులు కానీ తన స్నేహితులు కానీ తనకేదో ఒక సహాయం చేయాలని ఆశపడుతూ యేసయ్య దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. చూద్దాం. ఈ సమయంలో మీ దగ్గర ఉన్న మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని తెరవండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకొని మన ధ్యానాంశముగా ధ్యానిద్దాం. హల్లెలూయా. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి ఆ పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దైవ దర్శనం చేయించున్నాడని తమలో తాము అనుకునగా, యేసు వారి తలంపును గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయించున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెనని చెప్పి, ఆ పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్క అంశాన్ని బట్టి మనం చూస్తే అది ఈ ప్రకృతికి విరుద్ధంగా మనకు కనబడతా ఉంటాయి. కారణం ఏమిటంటే, యేసు ప్రభువు యొక్క శక్తిని బట్టి యేసు ప్రభువు చేసే కార్యాలు బహు గొప్పవిగా మనకు కనబడతాయి. ప్రేమితులారా, ఇటువంటి కార్యాలు ఎవరు చేయలేదు, చెయ్యజాలరు కూడా. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఒక్కసారి మనము క్షుణ్ణంగా ధ్యానించినట్లుగా అయితే, ఎవరు చేయలేని కార్యాలు, ఏ వైద్యులు చేయలేని కార్యాలు, వైద్యం పేదట అందింపబడే ఏ వైద్యము కూడా చెయ్యలేని కార్యాలు యేసు ప్రభువారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేసే ప్రతి కార్యంలో దైవ శక్తి ఇమిడ్చబడి ఉంది. అది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి శక్తి ప్రతి మనుషుని ముట్టి బాగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రెండు చేతులు ఆకాశమందున్న మన దేవాతి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కార్యములు సామాన్యంగా జరిగినవి కావు. కేవలం యేసు ప్రభువారిని బట్టే ఈ కార్యాలు జరిగాయి. నమ్ముట నీ వలన అయితే సమస్తము కూడా సాధ్యమే. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని సాక్ష్యం ఇచ్చిన నా యేసయ్య ఈ సమయంలో ప్రియమిత్రమా, నీ జీవితంలో ఎటువంటి భయంకరమైన చిక్కుముడులు ఉన్నా ఆయన వినిపించడానికి సమర్థుడు. ఈ మాట వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ఈ మాట వింటున్నటువంటి ప్రియ మిత్రులారా, మీరు చేయవలసిన కార్యం ఏమో కాదు, యేసు నామం మీద విశ్వాసం ఉంచడమే, యేసుని నమ్మడమే. నజరేయుడైన యేసుని
పక్షవాయువు కలిగిన వానికి విశ్వాసం ఉంది. ఆయన చాలా దినాలుగా ఆ స్థితిలో ఉన్నాడని, ఆ పరిస్థితుల్లో ఉన్నాడని ఎవరు చూశారట? చూడండి 2వ అధ్యాయంలో, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్నా. ఇక్కడ చూస్తున్నాం ఇతన్ని స్టేజ్. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. ఈ దశలో ఉన్న వ్యక్తికి నేను అనుకుంటున్నాను, పిల్లలు ఆశ్రయించుకొని ఉండవచ్చు, కట్టుకున్న భార్య ఆశ్రయించుకొని ఉండవచ్చు, తోడబుట్టిన వారు ఆశ్రయించుకొని ఉండవచ్చు, కన్నవారు సైతం కూడా ఒకవేళ ఆశ్రయించుకొని ఉండవచ్చు. వాక్యం చెప్తుంది కదా, తన తల్లి తన బిడ్డలకు మరుచునేమో కానీ నేను మిమ్మల్ని మరువను. హల్లెలూయా. తల్లైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. శాశ్వతమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. నా యేసయ్య ప్రేమకు కొలతలు లేవు. నా యేసయ్య ప్రేమకు హద్దులు లేవు, లోతులు లేవు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తల్లి తన బిడ్డలకు మరచును కానీ నేను నిన్ను మరువను. వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను మరువను. ఆయన మరిచే దేవుడు కానీ కాదు. అయితే చూడండి, ఇక్కడ ఆ మంచము పట్టి ఉన్న స్థితి, మంచములో ఉన్నటువంటి స్థితి, అతను కూడా అనుకొని ఉండవచ్చు, దేవుడా ఎందుకు నా పరిస్థితి, నన్ను తీసుకోవయ్యా, నేను అందరికీ పారిపోయాను. నేను అనుకుంటున్నాను, బహుశా అతను ఒక రోజు లేదు, ఒక రోజైనా దేవుణ్ణి అడిగి ఉంటాడేమో. హల్లెలూయా. ఒక రోజు లేదు, ఒక రోజైనా అడిగి ఉంటాడేమో, ఎందుకయ్యా ఈ పరిస్థితి నన్ను చేసేసింది, నన్ను తీసుకో. చాలా మంది అటువంటి ఎత్తు పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తున్నాం మనం, చూడండి, మంచము పట్టి ఉన్న ముఖాన్ని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గల వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నాయి, నీ అపరాధములన్నీ క్షమించబడ్డాయి. నజరేయుడైన యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరితో ఆయన చెప్తున్న మాట ఇది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొప్ప పిల్ల పలుకుతున్నటువంటి మాట ఇది. ఆయన రక్తము ప్రతి ఒక్కరిని శుద్ధి చేయడానికి ఈ రోజుకి కూడా చేతులు చాపి రమ్మంటుంది. తన రక్తము హిమము కంటే తెల్లనిది, నీ పాపమును ఎర్రగా ఉండదు, అది హిమము వలె తెల్లగా చేయడానికి శక్తివంతమైనది యేసు రక్తము. పక్షవాయువు కలిగిన వారితో చెప్తున్నాడు యేసు ప్రభుల వారు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడ్డాయి. భయపడుకు, ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అందువల్ల చాలా మంది అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ అంటున్నారంట, నేను పాపాలు క్షమించడానికి ఎవడో దురాలోచనలతో మాట్లాడేవాడు, చెడు ఆలోచనలతో మాట్లాడేవాడు, ఒక గొప్ప కార్యం జగన్నప్పుడు అడ్డుపడ్డలాగా ఉండేవాడు. యేసు ప్రభువారు వారి హృదయ ఆలోచనని ఎరిగిన దేవుడు కాబట్టి, రే పిచ్చోళ్ళరా, ఈ పాపములు క్షమించడం ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? ఈ లోకంలో ఎవరైనా పాపాలు
క్షమించబడి పరలోక రాజ్యం తెగిన వాళ్ళు ఎవరైనా చూసారా? ఈ యొక్క పక్షవాయు గల వాడు అనుకుంటాడు, ఏదో ఒక మంత్రం ఇస్తాడేమో, ఏదో ఒక మందు ఇస్తాడేమో, ఏదో ఒక నీళ్లు చల్లుతాడేమో, బాగైపోతే వెళ్ళిపోతుందిలే అనుకున్నాడు ఆ పక్షవాయు గల వాడు. కానీ మంత్రము లేదు, మెడిసిన్ లేదు, ఏం లేదు, కేవలము యేసు ప్రభువు తన నోటి మాటతో ఏం చెప్తున్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి. ఏమన్నాడు? కింద 8వ వచనంలో 6వ వచనంలో చూడండి, ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. పక్షవాయువు కలిగిన వారిని నీ మంచమెత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పడం సులభమా? మందు లేకుండా, మెడిసిన్ లేకుండా నీ మంచం ఎత్తుకొని పొమ్మనడం సులభమా? దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా గొప్ప అద్భుతం. వింటున్నటువంటి ప్రియ పిల్లలారా, మీ జీవితాల్లో, నా జీవితంలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని కడగడానికి నజరేయుడైన యేసుక్రీస్తుల ప్రభుల వారు పిలుస్తూ ఉన్నాడు. ఆయన రమ్మని, హల్లెలూయా, రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా ఎదుట రమ్మని, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుట రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ సమయంలో ఇటువంటి విశ్వాసం నీకు ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడానికి నా యేసయ్య సమర్థన కలిగిన దేవుడు, ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య, ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నా ప్రార్థనతో ఏకీభవించు. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. మీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆ పక్షవాయువు కలిగిన వారితో మీరు మాట్లాడినటువంటి మాట వింటున్న వారి జీవితంలో కూడా మీరు మాట్లాడే గొప్ప కార్యాన్ని చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం. ఈ వైరస్ బారిన పడి అనేకులు బాధపడుతున్నారయ్యా, నలిగిపోతున్నారయ్యా. వారి కుటుంబాల్లో సమాధానం లేకుండా, వారి బ్రతుకుల్లో సంతోషం లేకుండా అంగలారుస్తున్నటువంటి బిడ్డలను బాగు చేసి స్వస్థపరిచి గొప్ప కార్యం చేయండి. మీ రక్తాన్ని సర్వ భూమి మీద ప్రోక్షించి మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ మిత్రులారా, ఈ సమయంలో ఈ లైవ్లోకి వచ్చినటువంటి మీ అందరికీ యేసు నామములో శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు, మీ ఇంటి వారు ఈ క్షణమే రక్షణ పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.